హాయ్ హలో అండి. ఎంతో రుచికరమైన పీతల ఇగురు రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడైతే 1 కేజీ పీతలను అయితే తీసుకున్నానండి. పీతలను శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నానండి. వేసుకుని దానిలో 1 లీటర్ వరకు వాటర్ అయితే పోసుకుని 70% కుక్ అయ్యే వరకు, అంటే ఒక 15 నిమిషాల పాటు నేనైతే కుక్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత గ్రేవీ కోసం కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు పలుకులు, ఒక 3 యాలక్కాయలు, 4-5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 6-7 మిరియాలు, స్టార్ అనస్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుని కొంచెం వాటర్ కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకుని దాన్ని కూడా మెత్తని పేస్ట్లో అయితే పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చక్కగా పీతలు అయితే ఇక్కడ మంచి కుక్ అవుతున్నాయి. వాటర్ లెవెల్ అయితే తగ్గింది, చూసారు కదా. ఇంకా 2 మినిట్స్ నుంచి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ అయితే తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. దాంట్లో ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత నూరి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుని దానిలో కొంచెం పసుపు అయితే వేసుకుని చక్కగా పచ్చివాసన పోయే వరకు అడుగంటకుండా తిప్పుకుంటూ వేపుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూను కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇందాకడ పీతలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయకి మనం వేసే మసాలాకి అన్నిటికీ సరిపడా కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నాను. చక్కగా దీన్ని కూడా నూనె బయటకు వచ్చేదాకా అడుగంటకుండా తిప్పుకుంటూ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీనిలో మనం గ్రేవీ కోసం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు పలుకుల పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని చక్కగా అడుగంటకుండా తిప్పుకుంటూ దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు అడుగంటకుండా అయితే తిప్పుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా నూనె పైకి తేలే వరకు తిప్పుకుని దానిలో అయితే మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, 70% కుక్ చేసి పెట్టుకున్నాం కదా, పీతలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పీతలు అనేవి యాడ్ చేశాక గ్రేవీ అంతా పీతలకి పట్టే విధంగా చక్కగా తిప్పుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి, గ్రేవీ అనేది అడగంటకుండా చూసుకోవాలి. మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఇందాక కొంచెం వాటర్ అయితే మిగిలినాయి కదా పీతలతో పాటు, ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుని దాంతోపాటు మామూలు వాటర్ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చక్కగా పీత ముక్కలు రిమైనింగ్ కుక్ అయిపోవడానికి 2-3 నిమిషాల్లో అయితే ఇంకా పీతల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని దింపేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.